పావు పావు ఏమైంది? వీడు నన్ను చంపాలని చూశాడు. వీడు నన్ను చంపాలని చూశాడు. చంపడానికి నా మీద పావేశాడు. ఏం పగల మాటలు మాట్లాడుతున్నావు? నేను పామే చంపాలను నా మరైతే పేట నుంచి ఇంటికి వస్తున్నావు. ఒంటెలు ఏంటి? లేదు నాగనా నువ్వేమని చూసావా? అసలు ఏమైందన్నా? ఎంట్రా డ్రామా వాడిని చంపాలనుకుంటాడు నిన్ను. అదే కదా నా నేను అంటున్నా. నేనెందుకు చంపాలని చూస్తా? నాకేం పని? నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నిన్నెలాగో చంపాలనుకుంటున్నావు. అందులో కొత్త విషయం ఏముంది? అదే నన్ను చంపడానికి నీకేదో అడ్డంకి వచ్చినట్టుంది. ఇందాక దళం మీటింగ్కి వెళ్ళావు. వాళ్ళు నన్ను వదిలేమని బలంగా చెప్పినట్టున్నారు. కానీ నీ పంతం గెలవాలి. అందుకు నేను ఎలాగైనా చావాలి. ఎలాగైనా చావాలి. అరే బేవకూఫ్, అన్నకు పంతం ఏంట్రా? నిన్ను చంపాలన్న నిర్ణయంలో ఏ మార్పు లేదు. కాకపోతే హరణ సమ్మతం కోసం ఆగాడంతే. అయితే నిన్ను నమ్మించడానికి గేమ్ ఆడుతున్నాడు. ఇదిగో అయ్యా, హరన్న గోగన్న ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టమాక. ఏంట్రా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు? మా అన్న పామును పట్టి తెచ్చి నీ మీద వేసిండంటావా? అరన్నా, సందు దొరికితే సింపతి కోసం ట్రై చేస్తుండన్నాయుడు. వీడి మాటలు నమ్మొద్దే. ఇంక డ్రామాలు ఆపండి. పొద్దున్నే బయలుదేరాలి. అందరూ వెళ్ళి పడుకోండి. అనుకో పడుకో. రెండు AK-47లు, ఓ 303 రైఫిల్, ఓ సంచి బుల్లెట్లు పట్టుకపోయినా అన్నాడు దొంగడే. వాడు మారలేదు. మా పిల్లను కూడా తెగిడిపించేవాడు. దొంగ దొంగే. బుద్ధి ఎట్లా మారుతుంది? ముందు వాడిని నువ్వు చేర్చుకోవడమే తప్పు. మనిషి మారతాడనుకున్నాను. చెత్త నా కొడుకు. నా నమ్మకాన్ని మట్టిపాలు చేశాడు. వాడు వెళ్ళడం ఆశ్చర్యంగా లేదు. ఈ రోజు వెళ్ళడమే ఆశ్చర్యంగా ఉంది. ఆ దొంగ నా కొడుకు వెళ్ళి చాలాసేపు అయింది. ఆడే పోలీసు వాళ్ళకు దొరకముందే మన ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. పదండి.
నేను ఫైర్ ఓపెన్ చేసేంత వరకు ఎవరు షూట్ చేయొద్దు. జర్నలిస్ట్ ప్రాణం మనకు ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. సరే అన్న. నాకు నా యాడాదాగున్నావురో నీ నవ్వు ఎన్నెల అయ్యిందో నీ చూపు పిండారా పోసిందో ఏ మాయ చేసినావురో రాముడ సొంటోడి వీరో మా రామన్నంటే నువ్వేరో
సెల్ ఫోన్ ఏంటి? సెల్ ఫోన్ నిషేధం కదా? రాజన్నగాడు ఇన్ఫార్మర్ కదా? హలో అస్లాం. హలో అస్లాం బేటా. హలో క్యా బేటా, ఫోన్ ఎత్తి కూడా మాట్లాడవు. నా కోసం ఫోన్ తీసుకున్నానన్నావు, ఎప్పుడు చేసినా తీయవు. హలో హలో, ఎవరు ఫోన్ తీస్తున్నారు? మాట్లాడండి. ఎవరు ఫోన్ తీస్తున్నారు? నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి ఏమైంది? హలో, నా బిడ్డకి ఏం కాలేదు కదా? హలో, నా బిడ్డకి ఏం కాలేదు కదా? హలో, ఎవరయ్యా అరిసేది? నా బిడ్డకి ఏం కాలేదు కదా? ఈ రోజు నుంచి నాకు ఈ దళంకు ఏ సంబంధం లేదు. నీకు నాకు కూడా. ఎక్కడికి? నీకు ప్రాణం విలువ తెలీదు. ఇక్కడి నుంచి వెళ్తే కనీసం నా బిడ్డ ప్రాణమైనా కాపాడుకోవచ్చు. పొద్దున్న మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏం లేదు. ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. రాత్రి ఒక్కదాని వెళ్తే చస్తావు. 4 సంవత్సరాలుగా నీతో అడవుల్లో తిరిగింది. సేఫ్గా వెళ్ళగలదు. వెళ్ళని